హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ లత గారు ఉన్నారు. లత గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో మ్యామ్, నమస్తే. ఇప్పుడు పిల్లలందరూ ఎక్కువ పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నారు కదా మేడం. అలా కాకుండా ఇండిపెండెంట్ చైల్డ్గా ఎదగాలి అంటే ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ అనే వర్డ్ అంటే ఏంటి? ఫ్రీ ఫ్రమ్ కంట్రోల్. అంటే ఎవరి చేతిలోనూ ఉండదు, వాళ్ళకి ఫ్రీగా నచ్చినట్టు చేయడమే అనేది ఇండిపెండెంట్. కానీ ఇప్పుడున్న ఎలా ఉందంటే పేరెంట్స్ పిల్లల మీద ఎక్కువ ఓవర్ ప్యాంపరింగ్ చేయడము. వాళ్ళకి అంటే పిల్లలు ఏదైనా స్ట్రగుల్ అవుతున్నా కూడా పేరెంట్స్ చూడలేరు. అవును, అది మటుకు అంటే పిల్లలు కష్టపడుతుంటే ఎందుకులే అంత కష్టం అని ముందే పేరెంట్స్ గైడ్ చేసాడు, హెల్ప్ చేయడం. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక మనం సీడ్ సాయిల్లో పెట్టినప్పుడు దానికి మనము ఎక్కువ వాటర్ వేసేసి ఎండలో పెట్టేస్తే ఆ సీడ్ వస్తుందా అంటే రాదు. అది రాదు. ఇప్పుడు వస్తుంది అలా లేదు. ఆ సీడ్కి ఎక్కువ వాటర్ వేసేసి అసలు సన్లైటే పెట్టలేదంటే అలా కూడా రాదు. సన్లైట్లో పెట్టుకుని అసలు వాటర్ వేయకపోతే అలా కూడా రాదు. ఎప్పుడు వస్తుంది? దానికి కావాల్సినంత వాటర్, కావాల్సినంత సన్లైట్ ఉన్నప్పుడే. అలాగే ఒక చైల్డ్కి పేరెంటింగ్ కింద ఎలా ఉండాలంటే ప్యాంపరింగ్ ఎక్కువ ఉండకూడదు, అలాగే ఫ్రీడమ్ కూడా ఎక్కువ ఉండకూడదు. వాళ్ళకి పిల్లలకి ఏంటంటే రైట్ పేరెంటింగ్ చేస్తున్నప్పుడు పిల్లలు ఇండిపెండెంట్ కిడ్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇండిపెండెంట్ కిడ్ అవ్వాలంటే నేను ఫస్ట్ 4 థింగ్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ ముందు ఎంత ఇండిపెండెంట్, వాళ్ళ వర్క్స్ వాళ్ళు ఓన్గా చేస్తున్నారా? ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా ఏంటంటే కొందరు ఫ్యామిలీస్లో ఎలా ఉన్నాయంటే ప్రతిదీ డిపెండెంట్, అంటే వైఫ్ మీదో లేదంటే వైఫ్ హస్బెండ్ మీదో డిపెండెంట్. వాళ్ళు ఓన్గా చేయడం మానేస్తారు. పిల్లలకి ఏంటంటే అది చూసి చెప్పాను కదా, అబ్జర్వేషన్ చూసి నేర్చుకోవడం. ఇన్ ద సేమ్ వే వాళ్ళు కూడా ఏంటంటే ప్రతిదీ డిపెండెంట్ అయిపోవడం నేర్చుకున్నారు వాళ్ళు ఓన్గా. కొన్ని ఫ్యామిలీస్లో చూస్తాను పేరెంట్స్ మదరు ఫాదరు వాళ్ళ వర్క్స్ వాళ్ళే చేసుకుంటారు. అంటే ప్రతిదీ ఊరికి వైఫ్ని అడగరు, హస్బెండ్ని అడగరు, వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు. పిల్లలు దాన్ని చూసి నేర్చుకుంటుంటే వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవడం నేర్చుకుంటారు. సో ఫస్ట్ పేరెంట్స్ కింద ముందు మనం కూడా ఏంటంటే ఒక ఇండిపెండెంట్గా కాన్ఫిడెన్స్గా ఉంటే పిల్లలు అది చూసి నేర్చుకుంటారు ఇండిపెండెంట్గా ఉండడం. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ ఏంటంటే పిల్లలకి నెక్స్ట్ వాళ్ళు ఏదైనా కొత్త న్యూ థింగ్స్ లెర్న్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం న్యూ థింగ్స్ లెర్న్ చేసినప్పుడు పేరెంట్స్ ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ముందే మనం హెల్ప్ చేసేస్తూ ఉంటాం. వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఉన్నాం. ఒక ఏదన్నా చెయ్యాలంటే ఆల్మోస్ట్ అంతా చేసేసి పిల్లలకి ఇస్తాం, లాస్ట్ ఒక 5% వాళ్ళు చేస్తున్నారు, దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ పేరెంట్స్ మీద డిపెండెంట్ అయిపోతుంది. అంటే ఇంకోటి ఏంటంటే కొత్తది ఏమైనా చేయాలన్నా కూడా వాళ్ళు ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ జోన్లో అంటే తెలిసింది చేయడం అంటే వాళ్ళకి రొటీనే కాబట్టి ఈజీగా చేసేస్తారు. న్యూ థింగ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు, ఎందుకంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి కాబట్టి దాన్ని కొంచెం అవాయిడ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో పిల్లలు ప్రతిదీ ఎప్పుడు కూడా న్యూ థింగ్స్ లెర్న్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే థర్డ్ థింగ్ వచ్చి పిల్లలు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు స్టాప్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ మిస్టేక్స్లోనే న్యూ థింగ్స్ లెర్న్ చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే పిల్లలు మిస్టేక్స్ చేస్తుంటే మనం ఏం చేస్తాం, అది తప్పని తెలిసి వెంటనే అది కాదు, ఆగు, అలా కాదని చెప్పి ముందే మనం చెప్పేస్తూ ఉంటాం. అలా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు న్యూ థింగ్స్ లెర్న్ చేస్తారంటే ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళట్లేదు. అదే ఓకే రాంగ్, మమ్మీ హెల్ప్ చేసేస్తుంది లేదా డాడీ హెల్ప్ చేస్తారు, స్కూల్లో ఫ్రెండ్స్ టీచర్స్. సో వాళ్ళు న్యూ థింగ్స్ ఎప్పుడైతే వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారో, అంటే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా కొత్త థింగ్ ట్రై చేస్తున్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటుంటే 4, 5, 6th టైం వాళ్ళు సక్సెస్ అవుతారు. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ కూడా చూస్తున్నారు. పిల్లలు పేరెంట్స్కి ఫెయిల్యూర్ చూపించకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదో, పిల్లలు 10th ఇంటర్ ఒకసారి ఫెయిల్యూర్ అయ్యేసరికి వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఫెయిల్యూర్ అనేది చూడలేదు కాబట్టి. ఒకేసారి ఫెయిల్యూర్ వచ్చేసరికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సో పిల్లలకి ఫెయిల్యూర్ కూడా నేర్పించడం చాలా ఇంపార్టెంట్. ఆ ఫెయిల్యూర్ నేర్పిస్తే ఏంటంటే వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేస్తే కానీ సక్సెస్ అనేది రాదు అనే విషయం పిల్లలు తెలుసుకోండి. సో చిన్నప్పటి నుంచి అనేది చాలా ఇంపార్టెంట్. అది మళ్ళీ మనం ఇంట్లో పనులు కూడా చెప్తూ ఉండాలి, ప్రతి ఒక్కటి ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి కూడా. కరెక్ట్. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే చిన్నపిల్లలు ఎందుకు కష్టపడడం, వాళ్ళకి ఎందుకు చెప్పడం అనుకుంటారు. చిన్నప్పుడు చేయలేనిది ఒక టీనేజ్ ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళు అడిగితే చేస్తారంటే చేయరు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు నేర్పించలేరు కాబట్టి వాళ్ళు ఎప్పుడు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి కొంచెం కొంచెం అలవాటు చేస్తే వాళ్ళు అది కూడా నేర్చుకుంటారు. సో థర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్రిషియేట్ యువర్ చైల్డ్స్ ఎఫర్ట్. చాలా మంది ఏంటంటే పిల్లలు ఏదైనా పార్టిసిపేట్ చేసినా లేదంటే పిల్లలు ఏదైనా కాంపిటీషన్ లెవెల్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళు అందులో ఫెయిల్యూర్ అంటే వాళ్ళకి రాలేదనుకో
పేరెంట్స్ వాళ్ళు చూసి నేర్చుకో, నువ్వు సరిగ్గా చెయ్యలేదు అందుకే నువ్వు ఫెయిల్ అయ్యావు, లేదంటే నీకు రాలేదు, ఇంకొక 10% హార్డ్ వర్క్ చేసినా నీకు వద్దును అనండి. కానీ వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టారు. ఇంకోటి, ప్రతి పిల్లలు పార్టిసిపేట్ చేయరు, కొంతమంది పార్టిసిపేట్. సో మన పిల్లలు పార్టిసిపేట్ చేశారంటే ఫస్ట్ దాన్ని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు చేస్తున్న 10% ఎఫర్ట్స్ పెట్టి ఆ 10%కి మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ ఎఫర్ట్స్కి ఎప్పుడైతే అప్రిషియేట్ చేస్తుంటాం, పిల్లలకి ఏంటంటే రిజల్ట్స్ కోసం చూడరు, అవుట్కమ్స్ చూడరు, ఓన్లీ వాళ్ళ ఎఫర్ట్స్ చూస్తారు. సో ఆ ఎఫర్ట్స్ చూసేసరికి నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఎప్పుడు కూడా మన అవుట్కమ్స్ కాకుండా ఎఫర్ట్స్ చూస్తూ ఉంటే పిల్లలకి ఇంకా కొత్తవి చెయ్యాలి, కొత్తవి నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరి మీద డిపెండెంట్ కూడా ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్ మనం అప్రిషియేట్ చేస్తున్నాం కాబట్టి పిల్లలకి అనిపిస్తుంది, అరే నేను ఇంత బాగా చేస్తాను, మమ్మీ డాడీ అప్రిషియేట్ చేశారు టీచర్స్ అని చెప్పేసి వాళ్ళకి కొత్తగా చేయాలనిపిస్తుంది. ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా వాళ్ళని మనం డిమోటివేట్ చేస్తే నెక్స్ట్ టైం అసలు వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడరు ఏదైనా సరే. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 టెక్నిక్స్ అనేది మనం తెలుసుకుంటే మటుకు పిల్లల్లో ఇండిపెండెంట్ కిడ్ అవుతారు. చైల్డ్ కూడా, ప్రతి పిల్లలు కూడా ఏంటంటే ఇండిపెండెంట్ అవ్వాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఫ్రీగా వదలాలి, కంట్రోల్ చేయకూడదు. ఓకే వాళ్ళకి రాదా, లెట్ దెమ్. అంతేగాని రావట్లేదు, నీకు రాదు, నీ వల్ల కాదు అనేసరికి వాళ్ళు డిస్కరేజ్ చేయకూడదు, ఎప్పుడైనా డిస్కరేజ్ చేయకూడదు. వాళ్ళు ఇంకా డిమోటివ్ అయ్యి వెనక స్టెప్ ముందుకే బ్యాక్ వేస్తూ ఉంటారు. సో అప్పుడు ఇంకా నాకు ఎలాగో రాదు కదా, మమ్మీ డాడీని అడిగేద్దాం, ఇది ఒకటి అనుకుంటా. మనం కూడా అంతే కదా, ఏదన్నా ట్రై చేసినప్పుడు రాలేదనుకో వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేస్తాం. కానీ చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్ అలవాటు చేస్తాం అడుగు, పెద్ద అయ్యాక వాళ్ళు ఇండిపెండెంట్ గానే చాలా అంటే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.